అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మనము 4వ నెలలో 2వ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మనకు చక్కటి ప్రవేశాన్ని దేవుడు కలుగు చేశారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి దేవుని మాటలు చదువుకుంటున్నాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైన దిద్దుబా అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో గుచ్చితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి తోమ ప్రభుతో మాట్లాడుతున్న విషయాలు, ప్రభు తనతో మాట్లాడుతున్న విషయాలు, సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ తోమను గురించి మనం ఆలోచన చేస్తే, తోమ యేసు ప్రభు యొక్క శిష్యులతో తాను కూడా కొన్ని సంవత్సరాలు ప్రయాణము చేసినప్పటికీ వారెంతో కలిసి మెలిసి ఆనందంగా వారి యొక్క జీవితాలు గడుపుతున్నప్పటికీ తను ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి వచ్చేసరికి మాత్రము తాను ఎవరి మాట వినేవాడుగా లేడు. ఎవరు చెప్పినటువంటి మాట ప్రకారముగా తన భక్తిని కట్టుకునేవాడుగా తాను లేడు. తను ఎలా ఉన్నాడు అంటే, తన డౌట్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి, అది స్వతహాగా నేనే దానిని క్లియర్ చేసుకోవాలి. ఎవరైనా చెబితే నేను దాన్ని క్లియర్ చేసుకుని వెళ్ళేటువంటి వాడిని కాదు అని చెప్పేసి శిష్యులు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దర్శనాన్ని మేము కనులారా చూసాం అని చెప్పినప్పటికీ కూడా వారితో ఆ విషయాన్ని చెప్పినట్లుగా మనకు ఈ వాక్య సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఆ తరువాత యేసు ప్రభు వారు ఆ మేడగదిలో శిష్యులందరినీ సమకూర్చినప్పుడు అప్పుడు తోమా కూడా అక్కడికి రావటము జరుగుతుంది. అప్పుడు ప్రభువే తోమా దగ్గరకు వచ్చి తోమాకు ఉన్నటువంటి డౌట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయటానికి మరి ప్రభువారు అంటున్నాడు, ఇప్పుడు నేను నీ ఎదుటికున్నాను, ఇప్పుడు నువ్వేదైతే అనుకుంటున్నావో నా గాయాలని నన్ను తాకి అన్నీ చూసిన తర్వాత నమ్ముతానన్నావు కదా, కనుక ఇప్పుడు ఇదిగో నా గాయములు అని చెప్పేసి ప్రభువారు ఏం చేశారు అంటే ఆ తోమాకు ప్రభు యొక్క ఆ గాయాలని అలాగని అవన్నీ కూడా ఆయనకి చూపించారు. చూపించిన తర్వాత ఆయన ఏమి చూసి ఒకేననలేదు. ఏం చేశాడు? అందుకు తోమ ఆయనతో ఆయన ఏమి అంతంత మాత్రానికి నమ్మలేదు. ఆయన గాయములలో ఏం చేశాడన్నమాట, వేలు పెట్టాడు. చూసేసి వదిలిపెట్టల. తన మనసులో ఏదైతే అని అనుకున్నాడో దానిని ప్రభు దగ్గర ఏం చేశారు, ఆయన క్లియర్ చేసుకున్నాడు. ఇక క్లియర్ చేసుకున్న తర్వాత తోమ ఏమైపోయాడో తెలుసండి, తన యొక్క జీవితంలో దేవుని కొరకు తన జీవితాన్ని చివరి వరకు కూడా తన జీవితమును వెనుదిరగకుండా ప్రభుకి పరిపూర్ణముగా ఆయన జీవితాన్ని సమర్పణ చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన అతసాక్షిగా దేవుని కొరకు అతసాక్షిగా అవటానికి కూడా ఆయన వినిది అంతగా బలవంతుడయ్యాడు, అంతగా శక్తిమంతుడయ్యాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనకు చాలా డౌట్లు ఉండొచ్చు, కానీ ఆ డౌట్లు దేవుడు తప్పకుండా క్లియర్ చేస్తాడు. ఎందుకో తెలుసా,
ఎందుకు క్లియర్ చేస్తారు అంటే, నీవు అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. దేవుడికి ఇచ్చినటువంటి రక్షణలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. ఆ రక్షణ కొరకు నమ్మకముగా బ్రతకాలి. నీవు బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి. అందుకే సృష్టికర్త అనే దేవుడే బలహీనముగా ఉండి, నమ్మలేక ఉండి, నీవు దూరముగా ఉంచబడుతున్నటువంటి నీ దగ్గరికే ప్రభు వచ్చి నీ డౌట్ను క్లియర్ చేస్తున్నాడు. దేవునికి తెలుసు. యాకోబు భావి దిగినటువంటి స్త్రీ లోకమంతా ఆమెను బలహీనరాలు, మంచిది కాదని చెబుతుంటే ఆమె ఎంత బలవంతురాలో దేవుడికి తెలుసు. ఆ ఒక్క పాపాన్ని తీసివేస్తే ఆమె దేవుని కొరకు బలంగా వాడబడుతుందని దేవునికి తెలుసు. పౌలు ఎంత బలవంతుడో, ఎంత విశ్వాసత కలిగిన వాడు దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ నీవు ఏ బలహీనతలో ఉన్నావో, ఏ బలహీనతను బట్టి నీ యొక్క జీవితం ఉంచబడిందో అది దేవునికి తెలుసు. నీ బలహీనతను బట్టి దేవుడు నిన్ను ఎస్టిమేషన్ వేసి నిన్ను దూరపరిచేవాడు కానే కాదు. ఆ బలహీనత పోతే నీవెంత దేవుని కొరకు ప్రయాసపడతావో, ఎంత బలంగా దేవుని కొరకు నీవు ఆ జీవితాన్ని కొనసాగిస్తావో దేవునికి తెలుసు. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టుకోకుండా దేవుడు తన బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనకి అవకాశాన్ని మనకు దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. కనుక ఆ పునరుత్థాన దర్శనము తోమా యొక్క డౌట్ని క్లియర్ చేసి తోమాను బలపరిచి దేవుని రాజ్యము కట్టడానికి ఆయనను ఒక బలమైన సాధనముగా దేవుడు ఆయన వాడుకున్నాడు. ఈరోజు నా జీవితాల్లో కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో డౌట్లు, ఎన్నో పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి. ఆయనకు ఒక్కసారి పునరుద్ధాన దర్శనం పొందిన తర్వాత ఆయన బలం పొందుకున్నాడు. దేవుని వేడుగా తన యొక్క జీవితాన్ని ఆయన అంతం వరకు దానిని కొనసాగించాడు. మరి మన జీవితాల్లో దేవుడు ఎన్నో పర్యాయములు ఈ పునరుద్ధానము, దర్శనము, వాక్యము దేవునికి ఇస్తున్నాడు. మనం ఎంతవరకు బలం పొందుతున్నాం, ఎంతవరకు మార్పు చెందుతున్నాం, ఎంతవరకు దేవుని కొరకు నమ్మకముగా జీవించటానికి నీవు దేవునికి సమర్పణ చేసుకుంటున్నావు. ఈరోజు నేను కొన్ని మాటలు చెబుతాను. తోమాతో ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెబుతున్నాడు. చూసి నీవు నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారే ధన్యులు అని తోమాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. వాక్యముల నుంచి కీర్తన గ్రంథము 32వ కీర్తన 1వ వచనం చదువుదాం. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంతేనా? ఇప్పుడు మనందరము కూడా ధన్యులగుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపములు ఉన్న మనలను, శాపములు ఉన్న మనలను దేవుడు మనల్ని ధన్యులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేనికి? ధన్యులుగా ఉండటానికి. ఈ ధన్యత అనేటువంటిది నీకు రావాలి అంటే ముందు మనం ఏం చేయాలి? పాపము నుండి మనము విడుదల పొందాలి, పరిహారము నొందాలి. ఈ పరిహారము నొందటమే నీకు ధన్యత. ఈ పాపము నుండి విడుదల పొందటమే ధన్యత. పాపము లేనివాడుగా నీ జీవితం ఉంచబడటమే ధన్యత. అదే వాక్యం చెబుతుంది. ఒకవేళ నీ జీవితంలో పాపిగానే ఉంటే, దోషిగానే ఉంటే, పరిహారము నొందని వాడుగానే నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు కాదు. మనం ఏ ధన్యత కొరకైతే ఇక్కడికి వస్తున్నామో ఆ ధన్యతను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో ఆయన చేసేటువంటి పరిహార బలి ద్వారా
ఆ పరిహారం అనేటువంటి ఆ రక్షణ కార్యము ద్వారా దేవుడు మనకేమిచ్చాడనమాట? ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఆ ధన్యతలోకి వచ్చేటటువంటి మనము ఆ ధన్యతను మరలా మనం పోగొట్టుకోవటానికి పాపములోకి వెళ్ళొద్దు, అతిక్రమంలోకి వెళ్ళొద్దు, దోషములోకి వెళ్ళొద్దు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానంలోనికి మనం వెళ్ళొద్దు. అలా ఒకవేళ మనం వెళ్ళినట్లయితే మనం ధన్యులము కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యములో నుండి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి, కాబట్టి శరీర విషయమై క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట లేఖనం ఏం చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని పని చేయక హల్లెలూయా. ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుంటే ఆ ప్రకారమే హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ధన్యులుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ధన్యుడు ఏం చేయాలన్నమాట? ఆ ధన్యతను ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను పాపములో ఉన్నప్పుడు, నాకేం మంచి లేనప్పుడు, నేను మంచివాడుగా లేనప్పుడే దేవుడు నన్ను ధన్యుడుగా చేయటానికి దేవుడు ఆ శిలువ మరణాన్ని ఆయన పొంది నన్ను ధన్యుడుగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ ధన్యత నా కష్టం బట్టి, నేను చేస్తున్న దాన్ని బట్టి కలిగినది కాదు. ఇది దేవుడే నాకు అనుగ్రహించిన కృప. ఈ కృప కలిగినటువంటి మనం ఏం చేయాలంటే, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను ధన్యుడిగా చేయటానికి. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగా ఆయన విడిచిపెట్టమన్న దాన్ని విడిచాడు, నడవమన్న మార్గంలో వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన పని చేయటం వలన దేవుడిచ్చేటువంటి ఆ యొక్క జీతం ఏదైతే ఉందో అది దానం అవుతుందా? అబ్రహాముకి దేవుడు తన యొక్క పనిని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు. ఈ పనివాడికి ఆ జీతం అనేది దానం మాత్రము కాదది. కనుక ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా నమ్మకముగా ఇక్కడ నువ్వు బ్రతుకుస్తున్నావో దానికి దేవుడు ఒక ధన్యత అనే ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు బ్రతకాలి, బ్రతికితేనే నీకు ఈ ధన్యత. బ్రతకూడదు ధన్యత ఎలా వస్తుంది? ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రార్థన చేయాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మంచిదే. నేను పెనులకో లేతే నీవిచ్చిన వాటికో నేను ప్రార్థన చేస్తే దీనివల్ల నువ్వు పాస్ అయిపోతే ఇక నువ్వు చదువుకోవాల్సిన పని ఏముంది? బుక్స్ పట్టుకుని చదవాల్సిన పని ఏముంటుంది? ఇక్కడ నీకు బ్లెస్సింగ్స్ అనేటువంటివి నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసం ఉంచడం మంచిదే, కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీ చదువును జాగ్రత్తగా నువ్వు చదవాలి. అప్పుడు నీకు ధన్యత వస్తుంది. చదవకుండా ధన్యత అనేటువంటిది స్వార్థం. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఇసుకుందనుకుందాం, దాన్ని మొయ్యకోకుండా అది నా ఇంట్లోకి రావాలి అనుకోవటం, అది మోస్తేనే ఆ ఇసుక నీ ఇంట్లోకి వస్తుంది.
కనుక ఏ వ్యక్తి అయినా నీ జీవితంలో అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అది పోవాలి. అది పోవాలంటే నువ్వేం చేయాలి? భార్య భర్తలు ఇద్దరు కష్టపడాలి. ఒక్క కష్టంతో నీ కుటుంబం, చాలామంది యొక్క జీవితాల్లో ఏమైపోతున్నాం అంటే, మనము అనేక అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు తీర్చట్లేదు, పోవట్లేదు. ఎలా నీకు ధన్యత వస్తుంది? నువ్వు కష్టపడాలి. కష్టపడిన తర్వాతే ఆ శ్రమకు ప్రతిఫలాన్ని ఆశించాలి. అప్పుడు నీకు అది ఆశీర్వాదకరముగా అది మార్చబడుతుంది. దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు నిన్ను ధన్యులుగా చేయటానికి దేవుడు పిలిచాడు. ఆ ధన్యత అనేటువంటిది నీకు ఎప్పుడు వస్తుంది అంటే, నీలో పాపం ఉన్నప్పుడు, నీలో చెడు ఉన్నప్పుడు, నీలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో నీలో ఉన్నప్పుడు ఆ ధన్యత నీకు రాదు. దానికి ప్రాయశ్చిత్తము కలిగినప్పుడే నీకు ఆ ధన్యత వస్తుంది. నేను పాపములో ఉంటున్నాను, నాకు ఆశీర్వాదములు కావాలంటే కుదరదు. అది నేను దొంగగానే ఉంటాను, నాకు ఆశీర్వాదం కావాలంటే కుదరదు. అది నేను నీ మందిరానికి వస్తాను కానీ నా బ్రతుకు మార్చుకోను అంటే నీకు ధన్యత రాదది. దేవుడు పిలిచిందే నిన్ను ధన్యుడిగా చేయటానికి. ఆ ధన్యత ఎప్పుడు వస్తుందంటే, నీలో ఉన్న పాపము శాపము పోయినప్పుడే నీవు ధన్యుడిగా ఉంటావు. నువ్వు ధన్యుడిగా ఉంటావు. అది నీ మీద ఉన్నంత కాలము నువ్వు ధన్యుడు కాదు అనే విషయాన్ని మనకు బైబిల్ బోధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ధన్యతను సంపాదించుకోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా అండి? దేవుడు చెప్పినట్లుగా నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. ప్రభు బిడ్డగా నడవలసిన త్రోవలో నడవండి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి, నడవలసిన త్రోవలో నడవండి. దేవుడు నేను ధన్యుడిగా దేవుడు చేస్తాడు. ఇవేమి చేయకోకుండా నేను అన్ని పనుల్లో ఉంటాను, నేను ప్రార్థనకు వస్తాను, నీ ఆశీర్వాదం నాకు కావాలి అంటే అది నీ యొక్క అమాయకత్వం అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవ విషయం, యెహోవాను నమ్ముకునేవారు ధన్యులు. ఎవరు నమ్ముకునేవారు? దేవుని నమ్ముకునేవారు ధన్యులు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుదాం. హల్లెలూయా. ఎవరు లక్ష్య పెట్టొద్దు? గర్విష్ఠులైనను చాలామంది ఏం చేస్తారంటే, ధన్యులు అవ్వాలంటే దేవుని విడిచిపెట్టేస్తారు. ముందు వాళ్ళు అట్లా సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా సంపాదించుకుంటున్నారు, మనం కూడా అట్లా వెళ్తే ఇప్పుడు వీళ్ళ యొక్క దృష్టి ధన్యత కొరకు ఎవరి వైపు చూస్తున్నారు? వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? అక్కడ గర్విష్ఠుల వైపు, అబద్ధములు ఆడుతున్నటువంటి వారి వైపు. వీళ్ళ వైపు నువ్వు చూస్తే నీకు ధన్యత ఎలా వస్తుంది? నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? దేవుని నమ్ముకుని దేవుని వైపే నువ్వు చూడాలి. అప్పుడే నిన్ను దేవుడు ధన్యుడిగా చేస్తాడు. నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు కానీ నీ దృష్టి అంతా మనుషుల మీద ఉంటుంది. వారు ఎలా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు, ఎలా ఉండాలి. తెల్లారు లేచిన కానిసి నీ జీవితంలో అక్రమము, అన్యాయం, మోసము తప్ప నీ జీవితంలో యథార్థత అనేది రానప్పుడు, నీవు దేవునిలో ఉన్నటువంటి యథార్థత, ఆ నీతి, ఆ భక్తి నీలోకి రానప్పుడు ఆ ధన్యత ఎలా వస్తుంది? అంటే నీవు దేవుని దగ్గరకు వచ్చింది దేవునిలో ఉన్నటువంటి యథార్థతను, ఆ నీతిని, భక్తిని సంపాదించుకుని ధన్యుడు అవ్వటానికి వచ్చాం. కానీ మనం దేవుని చూడలేదు. ఇక్కడ మనం ఈ లోకంలో మనుషులు చూస్తున్నాం. బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏం చెబుతుంది? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మేలని చెబుతుంది కదా. ఇప్పుడు మనం ఎవరు చూడాలి ధన్యులు అవ్వాలంటే? అంతే, దేవుడిని నీవు చూస్తేనే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు పని చేస్తేనే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడిస్తేనే ఆ ధన్యత నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 144వ కీర్తన 15 వచ్చి చదువుదాం. 144వ కీర్తన 15వ వచనాన్ని చదువుదాం. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు
ఏ స్థితి? ఏ స్థితి నీకు ఉండాలి? చదవండి. యెహోవా నీకు దేవుడు గల జనులు ధన్యులు. ఇప్పుడు నీకు ఎవరు నీకు దేవుడిగా ఉండాలి? ఎవరుండాలి? దేవుడు అయి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడిని నువ్వు కలిగి ఉంటేనే కలిగిన జీవితం, ఇట్టి స్థితి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే నమ్ముకున్నావో, ఏ రక్షణ అయితే పొందావో, ఆ దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తేనే నీకు ధన్యత. పేరు మాత్రము దేవుని బిడ్డలమే, జీవితం మాత్రము దేవుని బిడ్డలుగా ఉండవలసిన ఒక్క గుణము కూడా. మరి ధన్యతలు ఎలా వస్తాయి? ఎలా మన జీవితాల్లో మన అవసరతలు తీర్చబడతాయి? కనుక మన జీవితాలలో అవసరతల కొరకు మనం ఏం చేస్తున్నాం? మనుషులు చూస్తున్నాం. మనుషుల నుండి మన అవసరతలు తీర్చుకుంటూ ఇది ధన్యత అనుకుంటున్నాం. అబ్రహాము కానీ, శారము కానీ ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? ఆగరం చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? ఎందుకని? ఇక ముసలోడు అయిపోతున్నాం. దేవుడే మనకు ఇసుకేస్తే రాళ్ళని పిల్లనిస్తానంటున్నాడు. నడిచి ఇప్పటికే అలసిపోయాం. కనుక మనకు ఇప్పుడు ఏమి ద్వారా మనకు వచ్చే సంతానమే మన సంతానం, మనకు దేవుడిచ్చేది అనుకుని ఇప్పుడు ఎవరి వైపు చూశారు వీళ్ళు? ఆగరు వైపు చూశారు. ఆగరు వైపు చూస్తే సంతానం వచ్చేది కానీ, ఆనందం వచ్చేది కానీ, భార్య భర్తలో సమస్యలు వచ్చినాయి. రాలేదా? అబ్రహాము గారు తెల్లారు లేస్తే ఎక్కడికి వెళ్తున్నాడు? కొడుకు దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు శారముకి ఎట్లా ఉంటుంది? ఒళ్ళంతా ఏమైపోద్ది? మండిపోద్దా లేదా? భర్త ఇంటికి రాగానే నీళ్ళు ఇస్తుందా? అన్నం పెడొద్దా? ప్రేమగా మాట్లాడొద్దా? ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? మనకు ధన్యత ఆమె ద్వారా వస్తుందన్నావు. నీ మాట విని వెళ్ళాడు, నిజంగానే ధన్యత వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ధన్యతను వదిలిపెడతాడా? వెళుతున్నాడు. ఇప్పుడు ఏమో ఒళ్ళు మండుతుంది. ఇంటికి రావట్లేదు, టైంకి రావట్లేదు, అటు వారు బాగా చూసుకునేవాడు చూడట్లేదు. చూసారు ఎంత సమస్య అయిందో. తరువాత ఇక లేదు, నువ్వు ధన్యత లేదు, ఏమి లేదు, అటు వెళ్ళటానికి లేదు. వెళ్ళినట్టయితే ఇక నీకు నాకంతే, విడాకులు తీసుకోవటమే. అబ్రహాము గారు ఏం చేయాలో తెలియక ఎవరికి మొరపెడతాడు? ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు యేసయ్య అంటాడు, దేవుడు అంటాడు, అబ్బాయి అబ్రహమా, ఆ రోజు ఆమె చెప్పినప్పుడు ఈ ప్రార్థన, ఈ విశ్వాసం నా వైపు చూసేది ఉందా నీ దగ్గర? భార్య చెప్పింది అనుకున్నావు. ఏం చేసావు నువ్వు? ఆ మార్గంలోకి వెళ్ళిపోయావు. నేను నీకు ఆ ఫలం వచ్చింది. వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావు? ఇదే నిజమైన ఆశీర్వాదం అనుకుని ఇక నువ్వు రోజు ఆమె దగ్గరే ఉన్నావు. మరి ఇంట్లో ఆమె ఊరుకుంటుందా? అసలు భార్య ఊరుకుంటుందా? ఇప్పుడు చచ్చినట్టుగా ఆమె చెప్పింది ఏదైతే ఉందో అదే చేయి, వెళ్ళిపో. ముందు ఆమె చెప్పింది చేసావుగా, ఇప్పుడు రెండోసారి కూడా ఆమె చెప్పిందే చేయమనగానే ఏమి చేయలేక పాపం నోరు మోసుకుని హృదయంలో పెట్టుకోవాల్సిన దుఃఖమంతా అట్లాగే పెట్టుకొని ఏం చేశాడు? పంపించాడా లేదా? జాగ్రత్త. నేను ఆ జీవితంలో ఒక ధన్యత అనేటువంటి దాన్ని నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటూ వచ్చేది. ఇది దేవుడు లేకుండా నీ సొంత ఇష్టానుసారంగా వచ్చేటువంటిది ధన్యత కాదు. ఇది నీకు ఆశీర్వాద కాదము. ఇది నీ కుటుంబానికి అభివృద్ధి కాదు. ఇది నీ శరీరం బట్టి, నీ జీవిత విధానం బట్టి వచ్చేటువంటిది. ఇది ఎలా ఆశీర్వాదం అవుతుంది? ఇది శాపం తప్ప. ఇది ఎలా నీ పిల్లలకు దీవెన అవుతుంది? ఇది నీ జీవితంలో నీ పిల్లలకు శాపం తప్ప. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను
యెహోవాను తనకు దేవుడు గల జనులు ధన్యులు. అంటే దేవుడు నీకు దేవుడుగా ఉంటే నువ్వు ధన్యురాలివి. ఆయన కాకుండా నువ్వు సాతాన్నో, లోకాన్నో, లేకపోతే ఆగరనో, లేదా ఇంకెవరినో, దావీదు కానీ బత్షెబానో ఎలా ధన్యుడు అవుతావు? ఎలా నువ్వు దీవించబడతావు? నువ్వు చెప్పేదేమో దేవుని బిడ్డమని చెబుతున్నావు, కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉన్నట్లే. నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అందుకే మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందటానికి దేవుడి దగ్గరికి వచ్చాము కాబట్టి మనం ఏం చేయాలి? నీవు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టనని దేవుని పాదాలు పట్టుకుని దీవెనలు పొందినట్లుగా నేను కూడా ఆ దీవెనలు దేవుని నుండి కావాలి కాబట్టి ఆ దేవుని పాదాలు పట్టుకుందాం. నీ బిడ్డ కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ క్షేమం కొరకు, నీ గృహాల కొరకు, నీ వస్తువుల కొరకు, నీ అవసరత కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు దేవుడు తప్ప మరొకరిని మనం ఆశ్రయించడానికి వీల్లేదు. దేవుని వైపు తప్ప మరొకరి వైపు మనం చూడటానికి వీల్లేదు. మనం దేవునినే నమ్ముకున్నావు కనుక ఆయనే మనకు దేవుడుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయన బిడ్డలుగానే ఉందాం. అప్పుడే నీకు ధన్యత. అంతేనా? పేరేమో దేవుని బిడ్డలమే, పేరేమో రక్షణ పొందాం, పేరేమో దేవునితో నేను చక్కని సహవాసమును చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను చెబుతున్నాం. కానీ మన జీవితాలు ఆ విధంగా లేనప్పుడు ప్రభు ఏమన్నాడు? ఫలింపని ప్రతి చెట్టుని శపించాడా? నరికివేయమన్నాడా? గొడ్డలు దాని మీద పెట్టాడా? పెట్టాడంటే నరుక్కోకుండా ఎందుకుంటాడు? గొడ్డలి చెట్టు వేరున, అంతే కదా? అంటే అవకాశం ఇస్తున్నాడు ఇంకొక సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం అవకాశము నీవు ఆశీర్వాదకరం మార్చుకున్నావా? అది నీకు నరకబడుకోకుండా నువ్వు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి దేవునికి అవకాశం ఇస్తాడు. లేదా నీ మనసు, నీ బ్రతుకు మార్చుకోలేదా? ఖచ్చితంగా దేవుని కోపం మన మీదకి వస్తుంది. కనుక దేవుడు నిన్ను పిలిచింది నిన్ను శాపగ్రస్తులుగా చేయటానికి కాదు, శాపముల నుండి ధన్యులుగా మార్చడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యెహోవాను నమ్ముకున్నాడు. దావీదు ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. అతని యొక్క జీవితంలో అతని పిల్లలు ఏమయ్యారన్నమాట? ఆస్వాదించబడ్డారు. దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద నీ పిల్లల్లో ఒక్కడు కూడా ఉండకుండా మానడు. దేవుడు అంతగా దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు దేవుడితుంటేనే ఈ ఆశీర్వాదం. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం విడిచిపెట్టాడు. దేవుని మందిరంలో ఉంటూ నేర్చుకున్నాడు. తన పిల్లలు కూడా దేవుని మందిరంలోనే ఉండాలని ప్రార్థన చేసుకున్నాడు. నిత్యము నా పిల్లలు నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వనాయన. ఆశీర్వాదం అంటే ఏదో బిల్డింగులు కావాలి కాదు, దైవ సన్నిధి ఆశీర్వాదం, దేవుని నమ్ముకోవటం ఆశీర్వాదం, దేవుని బిడ్డలుగా ఉండటం ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఇక దేవుడే మనతుంటే ఆశీర్వాదాలకి కొదువేముంటుంది? అది మనకు కావాలి. దేవుడు మనతో ఉండాలంటే దేవుడు ఏమంటున్నాడు? నీ పాపమును, నీ అతిక్రమములను విడిచిపెట్టండి. ఇవన్నీ ఆగబెట్టుకొని నాతో నీవు ఉంటానంటే నేను ఎలా నీతో ఉంటాను? పాపం చేయవారికి, అతిక్రమం చేయవారికి దేవుడు దూరంగా ఉంటాడుగా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త. నువ్వు ఎప్పుడు కూడా దేవునితో ఉన్న తర్వాత నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది నీకు లాభకరమైనదైనా క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొని దేవుని కొరకు కరువైన, బాధ అయిన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన నీ భక్తిని నువ్వు కాపాడుకున్నావా? నీ ప్రార్థన నీకు శక్తినిస్తుంది, నీ ప్రార్థన నీకు బలమునిస్తుంది, నీ ప్రార్థన నిన్ను ధన్యులుగా, నీ బిడ్డలను ధన్యులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఎవరో చూసి ఎవరో సంపాదిస్తున్నారు, ఎవరో బాగుపడుతున్నారు, అలా నేను కూడా ఉంటే బాగుంటుంది మనకు అవసరం లేదు. ఎవరిని చూడవసరం లేదు. దేవుడు నీకు ఏమి ఇవ్వాలో అది నీకు ఇస్తే అది నీకు ఆశీర్వాదం. కష్టపడి కూరాకులు తిన్నా నీకు అది బలమే. కష్టపడి కారం మెతుకులు తిన్నది నీకు బలమే.
మోసాలు చేసి దగా చేసి నువ్వు మంచి భోజనం తిన్నా అది నీకు ఆశీర్వాదము కాదు. ఇది గుర్తించుదాం మనం దేవుని పిల్లలుగా. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, నీవు ధన్యుడిగా నీ కుటుంబం నీ జీవితం మార్చబడాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? పని చేయండి, కష్టపడండి. పని చేయండి, కష్టపడండి. సోమరిపోతుగా ఉండొద్దు. సేవకుడిగా నేను కష్టపడాలి, విశ్వాసగా నీవు కూడా కష్టపడాలి. మనం కష్టపడాలి. దానియేలు బబులోను దేశంలో ఎలా ఉన్నాడు? ఆయన ఉద్యోగస్తుడుగా ఉన్నాడా? ఉద్యోగస్తుడుగా ఉన్నాడు. ఆ ఉద్యోగస్తుడుగా ఉంటూ తను ఏం చేశాడు? భక్తిని మానలేదు, విశ్వాసతను మానలేదు, యథార్థతను మానలేదు. ఆ విశ్వాస, ఆ యథార్థత స్వార్థ ఏం అందించలేదు. ఆయనవి పెద్ద పెద్ద సభలేం పెట్టలేదు. తన నీతిని బట్టి ఒకరోజు శిక్ష వచ్చింది. ఆ శిక్షను ఆయన అనుభవించాల్సి వచ్చింది. సింహం బోనులో వేయవలసి వచ్చింది. ఆ శిక్ష జీవితంలో దానియేలు త్రోసివేయబడినప్పటికీ కూడా సింహము ఆయనకి ఏ హాని చేయకపోవటం బట్టి దానియేలు దేవుడు గొప్పవాడని దేశమంతా గ్రహించింది. దేశమంతా దేవుని నమ్ముకుంది. హల్లెలూయా. అప్పుడు రాజు అంటాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుణ్ణి అందరూ ప్రార్థన చేయండి. ఒక శిక్ష నీ జీవితంలో నిన్ను ధన్యులుగా చేస్తుంది. నిన్ను బట్టి దేవుని నామము ఘనపరచబడుతుంది. అది నీకు అపకీర్తి మాత్రం కాదు. అందుకే దేవుని పిల్లలు ధన్యులుగా ఉండటానికి కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. కొన్నిసార్లు ధన్యులుగా ఉండటానికి శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందులు, కొలుములకు తీసుకువెళ్తాడు. ఒక పక్క ఆశీర్వదించబడిన వారు ధన్యులుగా ఉన్నారు, మరో పక్క శ్రమలతో, బాధలతో దేవుని రాజ్యాన్ని కడుతున్నటువంటి వారిని కూడా దేవుడు ధన్యులుగా చేస్తున్నాడు. నువ్వు దేవుడు ఏ పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు? కురుపులతో ఉండి ధన్యుడిగా ఉన్నాడు. అట్ట ఐశ్వర్యములు సంపాదించుకున్నటువంటి వాడుగా యోబు ధన్యుడిగా ఉన్నాడు. అవునా? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కురుపులతో దరిద్రుడుగా బల కింద పడుతున్న ముక్కలను కంపోస్టులో పడుతున్నటువంటి ఆ యొక్క దానిని తింటూ భక్తి కలిగి ధన్యుడిగా బ్రతికాడు. మంచి భోజనము తింటున్నాడు, అతడు కూడా ధన్యుడిగానే ఉన్నాడు. దేవుడు నిన్ను ఎక్కడ ధన్యుడిగా పెట్టాడో, ఏ స్థితిలో దేవుడు నిన్ను ధన్యుడిగా పెట్టాడో ఆ స్థితిని బట్టే దేవుని గణపరచు. నాకెందుకు ఈ స్థితి ఇచ్చావు, తనకెందుకు ఆ స్థితి వచ్చాను నువ్వు ప్రశ్నించొద్దు. ఉదయం వచ్చిన వాడికైనా, మధ్యాహ్నం వచ్చిన వాడికైనా, సాయంత్రం వచ్చిన వాడికైనా దేవుడు తనిష్టము ఆయన ఇస్తాడు ఆశీర్వాదం. నువ్వెవరు ప్రశ్నించడానికి? దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో, నీకు భర్తనిస్తే, లేకపోతే భర్త లేకపోయినా, బిడ్డలు ఇస్తే, బిడ్డలు లేకపోయినా, నీకు డబ్బులు ఇస్తే, డబ్బులు లేకపోయినా, మనం దేవుని బిడ్డలుగానే ఉందాం. అలా ఉండటానికి దేవుని నిన్ను ఏర్పాటు, దాని కొరకే మనం భక్తి చేద్దాం. అదే నీకు ధన్యత, అదే నీకు గొప్ప భాగ్యమే ఉన్నది. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని వాక్యమును విని గైకొని వారు ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము, సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, చదవాలి. వింటున్నాం, చదువుతున్నాం, కానీ మరి ధన్యతలు ఎట్లా వస్తుంది? నువ్వు ఎలా ధన్యుడు అవుతావు? నీ ప్రార్థన ఎలా నీ కుటుంబానికి ఆశీర్వాదం నీకు ఎలా అవుతుంది?
నువ్వు దేవుని బిడ్డగా ఉండవలసిన విధానంలో ఉండకోకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉంటే దేవునికి అవమానము తప్ప దేవునికి వచ్చేటువంటి లాభమేమీ లేదు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొనువాడును. లోకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆయన అవును కానీ అంతేనా? దేవుని వాక్యమును విని గైకొను వారు ధన్యులు అన్నారా, విని విడిచిపెట్టేవాడు ధన్యులు అన్నారా? ఇప్పుడు మనం ఎవరు 2 చెవులు ఇచ్చింది దేనికి అయ్యగారు? ఈ చెవితో విని అట్లా విడిచిపెడితే అసలు గొడవలు ఎందుకు వస్తాయి? అట్లా విడిచిపెడితే గొడవలు ఎందుకు వస్తాయండి? ఎందుకు పనికిరాని మాటలన్నీనేమో వింటున్నాము, వాటిని మనసులో పెట్టుకుని ఆ ప్రకారముగా నడుస్తున్నాము. కానీ నీకు ఉపయోగపడేటువంటి దేవుని మాటలు మాత్రము వింటున్నాము, చదువుతున్నావు, కానీ ఆ ప్రకారము నడవట్లేదు. అందుకే మనం ధన్యులు కాలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలానికి వచ్చేది దేనికంటే వినాలి, చదవాలి, గైకోనాలి. అంతేగాని అయ్యగారు పెన్నులకు ప్రార్థన చేస్తే, అయ్యగారు పేపర్కు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ప్రార్థన అవసరమే, విశ్వాసం అవసరమే, కానీ నీ శ్రమ కష్టం కూడా అక్కడ అవసరమే. ఏమి చేయకోకుండా నా పిల్లలు పాస్ అవ్వాలనుకోవటం అది స్వార్థం. శ్రమ ఉండాలి దేనికైనా, కష్టం ఉండాలి దేనికైనా. నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే దానికి ముందు ఏముండాలి? కష్టం ఉండాలి, కష్టం ఉండాలి, కష్టం ఉండాలి. ఎవరిదో నాకు రావాలి, ఏదో నేను తెచ్చుకుని బాగుపడిపోవాలి, ఒకటికంటే నేను ఎక్కువ స్థాయిలో ఉండాలి, వాడు ఏమైపోయినా పర్వాలేదు, నేను నా పిల్లలు బాగుండాలనుకోవటం మంచిది కాదు. అది దేవుని పిల్లలుగా అది నీకు మంచిది కాదు. అంతేనా కాదా? అంతే. నీ పిల్లలు క్షేమాన్ని కోరుకుంటే వారి పిల్లల క్షేమం ఏమవుద్ది? వాళ్ళు ఏడుపు తగులుద్దా? అది మనకు క్షేమమా? మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చింది దేనికి? దేవుడు మనకు బలం ఇచ్చింది దేనికి? పని చేసుకోవాలిగా, కష్టపడాలి కదా. కష్టపడిన దాన్ని, పని చేసుకున్న దాన్ని నువ్వేం చేయాలి? ప్రభా దీనిని ఆస్వాదించునైనా అడగాలి. నువ్వు అడగండి. అప్పుడు దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతులు పెట్టినప్పుడు ఆస్వాదించినట్లు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అది నీకు బలమునిస్తుంది, అది నీకు దేవుని ఇస్తుంది, నీ అవసరం తీరుస్తుంది. అది నీ బిడ్డలకు శాపం కాదు, అది నీ బిడ్డలకు దీవెనగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉంటావు, అది ఎవరికి భయపడవు. ఇక ఎవడు తల ఉంచుకుని భయపడుతూ ఒకరికి జడుస్తూ మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను. అంతేనా? గైకొనువాడైన ధన్యుడు. చెప్పాలి అందరూ. గైకొనువాడైనా రక్షణ పొందింది దేవుని వాక్యాన్ని గైకొంటాడు. ఇది గైకొనుకోకుండా నీ మార్గాలు, నీ ఆలోచనలు ఏమీ తీసేసుకోకుండా నాకు ధన్యత కావాలి అని అంటే అయ్యే మాత్రము కూడా దేవుడు ఇచ్చేవాడు కాదు. ఎందుకని అంటే ఆయన నిన్ను నన్ను జాగ్రత్తగా చూస్తున్నవాడు. దేవుడు చూస్తున్నాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఆయనకి తెలుసు కనుక జాగ్రత్తగా ఉందాం. దేవుని ఎదుట మనం జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు నిన్ను నన్ను కూడా ధన్యులుగా చేయటానికే చీకటిలో ఉన్న మనలను, పాపంలో ఉన్న మనలను దేవుడు పిలుస్తున్నాడు. ఆ ధన్యత కేవలం దేవుని ద్వారా మాత్రమే దొరుకుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఆ ధన్యతను సంపాదించుకోవడానికి దేవుని బిడ్డలుగా మనం ఏం చేద్దాం? నడుచుకుందాం. అంతేనా? ఆ ప్రవచన వాక్యములను ఇక చదివేవారు వద్దు. ఇక చివరిగా ఏమంటున్నాడు అక్కడ? గైకొను వారికే ధన్యత. ఇక దేవుడు వస్తున్నాడు, వచ్చేసరికి ఏం చేయాలి?
గైకొని ఉండాల్సిందే, గైకొని ఉండాల్సిందే, నడుస్తూ ఉండాల్సిందే. అది ఎన్ని కష్టాలైన బాధలైనా దేవుని బిడ్డగా మన యొక్క జీవితాలను నువ్వు కొనసాగిస్తేనే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, లేకపోతే లేవు. అక్రమం చేయవారులారా వెళ్ళిపోండి, మీరు ఎవరు నాకేమి లేదయ్యా, మేము రక్షణ పొందాం, ఆ అయ్యగారే ఆ తొట్లు మాకు ఇచ్చాడు, తొట్లు ఇచ్చిన, నదులు ఇచ్చిన, ఎక్కడిచ్చినా నువ్వెవరో మాకు అంటారా లేదా? అంతే. అయ్యగారు కాలు పట్టుకుందాం, అయ్యగారు ఏలు పట్టుకుందాం, అయ్యగారు నేను పరలోకాన్ని తీసుకెళ్ళడం. ఎవరు తీసుకెళ్తారు? దేవుడే. మరి దేవుడు తీసుకెళ్ళండి, నువ్వేం చేయాలి? గై కొనాలంటే అయ్యగారండి నేను ఆమెను గై కొన్నానండి, ఆ మట్టాడిదని నాకేం తెలుసు, యేసై చెప్పిన తర్వాత అర్థమైంది. నేను ఆ పాస్టర్ గారు గై కొన్నానండి, ఆయనే పరలోకానికి వెళ్తాను, నరకానికి వెళ్తాడంట, అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు. కుదరదండి. నువ్వు ఎవరిని చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, నువ్వు ఎవరి వైపు చూడాలి? అంతే. దేవుని వాక్యాన్ని చూడండి, ఆ వాక్య ప్రకారముగా గైకోనండి, నడవండి, చాలు. దేవుడిని మిమ్మల్ని ధన్యులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లోకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. హల్లెలూయా. మెలుకుకుండా వాళ్ళు ఏమవుతారు అని చెప్పేసి యేసయ్య వస్తానని చెప్పాడు అయ్యగారు వాళ్ళ ఆదివారం అని రోజు నిద్రపోకుండా, రోజు మీరు అట్లాగే ఉండాలనుకోండి, మీ ఆయనలో ఏమంటారు? అయ్యగారు వాక్యం చెప్పాడంట, మా ఆవిడ అసలు నిద్రపోకుండా అట్లాగే మెలకుగానే ఉంటుంది, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, గ్యాస్ ఎక్కువైపోయింది, తలనొప్పి వస్తుంది అంటారా లేదా? ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ప్రభు వస్తానని చెప్పాడు కదా, ఆ వచ్చేసరికి ఏ దాసుడైతే మెలకుగా ఉండి, మెలకుగున్నవాడే కదా తలుపు తీసేది, మెలకుగున్నవాడే కదా ఆయనని ఎదుర్కొనేది. నిద్రపోయేవాడు ఆయన వచ్చేదాకా తెలుసా? అది నిద్ర అంటే ఏ పాపములోనో పోయి నిద్రపోతే నీకేమొచ్చింది, పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలియదు. ఒక పాపంలో ఉన్నవాడికి, లోకంలో ఉన్నవాడికి పరిస్థితులు తెలియదు, ఎవరి భార్య బాధ తెలియదు, బిడ్డల బాధ తెలియదు, కుటుంబంలో ఉండే అవమానాలు తెలియదు, ఉండేటువంటి పరిస్థితులు ఏమీ తెలియదు. వాడి యొక్క జీవితం అలాగే వెళ్ళిపోతుంది. అలాంటి వాడికి ఏమీ తెలియదు. అట్లాగే ఒక విశ్వాసి పాపంలో ఉన్నట్లయితే అతనికి దేవుని యొక్క ఉగ్రత ఏంటో, దేవుని భయం ఏంటో ఏమీ అనికి తెలియదు. ఈ లోపుగా ప్రభు అంటున్నాడు, నువ్వు నిద్రలో ఉన్నావు, మెలకుగా లేవు కాబట్టి, నువ్వు రాత్రిలో ఉన్నావు, పగల్లో లేవు కాబట్టి, దేవుడు ఏమంటున్నాడు అనమాట, ఏమంటున్నాడు? నువ్వు ధన్యుడివి కాదు, ఇక నువ్వు ధన్యుడు కాదు. ఎందుకని? నేను రావటం నువ్వు చూడలేదు, నువ్వు నిద్రపోయావు. దేవుని పిల్లలు నిద్రపోవటానికి కాదు అంటాడు కదా, మీరు రాత్రి సంబంధులు కాదు, పగలు సమీపముగా వచ్చింది. మీరు రాత్రి సంబంధమైన వారు కాదు, ఇప్పుడు మీరు పగటి సంబంధులు. రాత్రి చాలా గతించిపోయింది, పగలు సమీపించింది. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎలా ఉండాలంటే పగటి సంబంధులుగా ఉండండి, రాత్రి సంబంధులుగా ఉండొద్దు. దేవుడు చీకటిలోని వెలుగులోని తీసుకొచ్చాడు, వెలుగు సంబంధులుగా బ్రతుకుదాం. ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ రాత్రి అయితే నిద్రపోతున్నావు, రాత్రి అయితే నీకు ఏంటో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, పగలైతే నువ్వేం చేస్తావు? మెలకుగా పనిచేసుకుంటావు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా రాత్రి సంబంధి కాదు, పగలు సంబంధి, పగటి సంబంధి, దేవుని బిడ్డలు. అందుకే దేవుడు ఎప్పుడు వస్తాడో ఏం చేయాలన్నమాట, మనము ఆ మెలకుగా ఉన్నవాడే అతడు ధన్యుడు, మేలుకున్నవాడే ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు ధన్యతలు అంటే ఏంటి?
ఒకటి మనం ఏం చేయాలి? మన పాపాలు విడిచిపెడితే ధన్యతలు వస్తున్నాయి. రెండవది, దేవునిని నమ్ముకోవటం బట్టి మనకు, ఆయన బిడ్డలుగా ఉండటం బట్టి మనకు ధన్యతలు వస్తున్నాయి. మూడవది, దేవుని వాక్యాన్ని గైకొనుట బట్టి ధన్యతలు వస్తున్నాయి. నాలుగవది, ప్రభు వచ్చే వరకు కూడా ఏ దాసుడు మేలుకొని ఉండునో అతనే ధన్యుడిగా ఉంటాడు. అతనే ధన్యుడు. ఒక పాస్టర్ గారు ఇట్లాగే అంటున్నాడంట, పరలోకానికి వెళ్ళేది ఎవరో పైకి నిలబడని అన్నాడంట. మెలకుగుండా వాళ్ళందరూ పైకి నిలబడ్డారంట. నిద్రపోయే వాళ్ళందరూ అట్టే కూర్చున్నారంట. నిలబడిన వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళని చూసి ఏం చేస్తారు? నవ్వుతారు. అందరూ పక్క నవ్వేసరికి వీళ్ళకి మెలకు వచ్చిందంట. ఆ పక్క ఉంటే వాళ్ళు అంటున్నారు, ఏంటి నిలబడ్డారు, మా ఆయన చూసి నవ్వుతున్నారు అంటే, అప్పుడు వాళ్ళు చెబుతున్నారంట, అబ్బాయి పరలోకానికి వెళ్ళేది ఎవరు నిలబడమంటే మీరు కూర్చునే ఉన్నారుగా నరకానికి వెళ్దామని, అందుకనే వాళ్ళందరినీ ఎంగ చూసి నవ్వుతున్నారు అన్నాడంట. ఈయన కోపం వచ్చిందంట. ఈసారి వీడికంటే ముందు నేనే నిలబడాలనుకున్నాడంట. ఈసారి పాస్టర్ గారు వాక్యం చెప్తూ మధ్యలో అన్నాడంట, నరకానికి వెళ్ళే దేవుడు నిలబడండి అన్నాడంట. ఈయన టక్క నిలబడ్డాడంట. నిలబడినట్టువే కదా, ఈయన ఆ ఊపులో ఉన్నాడు, నిలబడే ఊపులో. ఈసారి అంట అందరూ మళ్ళీ ఆయనకు చూసి నవ్వుతున్నారంట. ఇందాక కూర్చుంటే నవ్వారు, ఇప్పుడు నిలబడితే నవ్వుతున్నారు. ఏంటంటే అప్పుడు అంటున్నారంట, అబ్బాయి ఈసారి నరకానికి వెళ్ళేదో నిలబడమన్నారు, నువ్వు నిలబడ్డావు. నిద్రలో ఉంటే అదే సమస్య. నువ్వు పరలోకానికి వెళ్ళేదో నరకానికి వెళ్ళేదో నీకు తెలియదు. మేలుకున్న తర్వాతే ఈ శ్రమకు, ఈ ఉగ్రతకు, ఈ తుఫానుకి, ఈ నష్టానికి కారణం నేనే. మెలుకున్నప్పుడే నీ తప్పు నీకు అర్థమవుతుంది. నీకు బుద్ధి వచ్చినప్పుడే ఏ స్థలము నీకు మేలు కలిగిస్తుంది నీకు అర్థమవుతుంది. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? దాగుకునే స్థలానికి వెళతాడు. బుద్ధిమంతుడైతేనే వెళతాడు. నీకు ఏ అపాయం వస్తుందో ఆ స్థలంలోకి వెళితేనే నాకు అపాయం తప్పించబడితే నీకు అర్థమవుతుంది. బుద్ధి లేకపోతే నీకు అర్థం కాదు కదా. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది, తండ్రి ఇంటి దగ్గర భోజనం ఉన్నప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా నాకు ఆ తండ్రి ఇంటి అవసరం లేదన్నాడు, తండ్రితో నాకు సంబంధం లేదన్నాడు. తర్వాత అర్థమైన తర్వాతే తండ్రి విలువ, ఇంటి విలువ, భోజన విలువ, దైవ సన్నిధి విలువ అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా ఎప్పుడైతే మనం మేలుకొని ఉంటున్నామో ఖచ్చితంగా దేవుడిని ధన్యుడుగా దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మన ఎన్నికలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడ గురించి దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. ప్రభు రాకడ గురించి మాటలు చెబుతున్నాడు. ప్రభు రాకడలో రక్షణ పొందిన మనందరము కూడా మేలుకుని ఉండాల్సిందే. ఆ రక్షణ నిన్ను కాపాడుతుంది, ఆ రక్షణ నిన్ను విమోచిస్తుంది. నీ జీవితంలో ఒకవేళ నీవు మేలుకొని లేకుండా, దేవుని బిడ్డగా గైకొనవలసిన వాటిలో గైకొనుకోకుండా, ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వాటిలో ఒప్పుకోకుండా, ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డగా కాకుండా నమ్ముకున్న వాడుగా లోక సంబంధుగా మన జీవితాలు ఉంటే ఏ విధంగా ధన్యత వస్తాయి? ప్రభు ఎంత లేపుతున్నా, ఎంత చెబుతున్నా, వాక్యం ఎంతగా గద్దిస్తున్నా ఇంకా పాపమనే మత్తుల నుండి, నిద్ర నుంచి బయటకు రాకుండా నీవు అలాగే ఉంటే నీవు ఎలా ధన్యుడు అవుతావు? జాగ్రత్త. ప్రభు నిన్ను లేపుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ శిక్ష రాకుండా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం బాగుండాలని, నీ జీవితం బాగుండాలని ఇకనైనా విడిచిపెట్టి, ఇకనైనా మారుమనసు పొంది, ఇకనైనా దేవుని బిడ్డగా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ప్రభువు నీకు సహాయమును దేవుడు దయచేస్తారు. ఈరోజు ప్రభు చెప్పిన ప్రతి మాట బిడ్డలందరికీ దీవెన కలుగున్నట్లు కృప చూపించమని యేసు నామములో ఈ మనములు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.